జావాస్క్రిప్ట్ సిరీస్ డే 12. ఈరోజు జావాస్క్రిప్ట్లో క్లాస్ గురించి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూసేయండి. సో బేసిక్గా క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేసి చెప్పొచ్చు. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలి అంటే ఒక మార్కెట్ని తీసుకుందాం. ఒక చోట క్యారెట్స్, క్యాప్సికమ్, క్యాబేజ్, బ్రింజల్, లేడీస్ ఫింగర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏ కేటగిరీలోకి వస్తాయి? వెజిటేబుల్ కదా, వెజిటేబుల్స్ క్లాస్ అని అనుకుందాం. సో ఇంకొక చోట బనానాస్, గ్రేప్స్, ఆరెంజెస్, కివి, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ కేటగిరీకి వస్తాయి. సో ఇదొక ఫ్రూట్ క్లాస్ అని అనుకుందాం. సో ఇక్కడ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఒక క్లాస్. అక్కడ ఏమైతే ఉన్నాయో ఆరెంజ్, బనానాస్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి అన్నమాట. అర్థమైంది కదా? ఇంతే సింపుల్గా మీకు కోడింగ్ పార్ట్ కూడా అర్థం అవ్వాలి అంటే ముందుగా అయితే మీ ల్యాప్టాప్లో విఎస్ కోడ్ ఇన్స్టాల్ కొట్టు, తర్వాత కామెంట్ సెక్షన్లో కోడ్ అనేసి టైప్ కొట్టు, నేను నీకు నేర్పిస్తా. సంతకి పోనా